వారం 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సోషల్ మీడియాలో ముఖ్యంగా మతపరమైనటువంటి విషయాలు హల్చల్ చేస్తానండి. పిచ్చి పిచ్చిగా పోస్టులు, పిచ్చి పిచ్చి నాయాలందరూ వారికి తగిన విషయంలో వాళ్ళు స్టూడియోలలో చెప్పులతో కొట్టుకోవడం, మతపరంగా సోషల్ మీడియాలో తిట్లు తిని జైలు పాలవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సత్యమని అసలు సిసలు అయిన క్రిస్టియన్ అని చెప్తున్నారండి. అయితే అసలు సిసలైన క్రిస్టియన్ పరమత దేవులను గౌరవిస్తారని చెప్తున్నారు. ఇతర మతస్థుల ఆచార వ్యవహారాల పట్ల మర్యాదతో కూడిన వ్యవహారం కూడా చేస్తారట. మతం మారిన వారికే కొత్తగా ఒక మతం నుంచి ఒక మతం మారిన వారికే మత పిచ్చి రోగాలు ఎక్కువ ఉంటాయండి. మా దేవుడిని తప్ప అన్యమత దేవుళ్ళని గౌరవించడం మంచిది కాదు, అలా విగ్రహారాధన మంచిది కాదు, మా దేవుడు మాత్రమే గొప్ప అనే భావంతో కుళ్ళిపోతూ ఉంటారు. ఏదేమైనా తన మతాన్ని తాను పాటిస్తూ పరాయి మతాన్ని గౌరవిస్తే దేశం అంతకాడికి మంచిగా ఉంటుంది. మన దేశం అంతకు మించిన దేశం ఉంటుంది. ఆమె గతంలో తన కుమారుడికి ప్రమాదం జరిగి ఆ యొక్క విధానంలో ఆరోగ్యం బాగుండాలని అప్పుడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు కూడా సమర్పించడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అన్నా లేజునోవో గారు తిరుమల వెంకన్న గుడికి మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. ఆమెకు హిందూ మత విశ్వాసాలపైన ఉన్న గౌరవానికి ప్రతీక. అలాగని ఆమె క్రిస్టియన్ మతాన్ని దూషించదు. ఇక్కడే మనం చెప్పుకోవాల్సిన మాట. పైగా హిందువుల మాదిరిగా కాలినడకన కొండపైకి వెళ్ళడం ఒక ఆదర్శం మాత్రమే కాదు, ఇది ఆ దేవదేవుడి పైన ఆమెకున్న నమ్మకానికి సంకేతం. మనసా వాచ నమ్మకం కలిగి ఉండడం అనేది ఇలా ఉంటుంది. అయితే ఇది వేరే కుల భావన కలిగిన వాళ్ళని అవమానపరచడం కోసం కాదు. నీ మతాన్ని నువ్వు గౌరవిస్తూ పరాయి మతాన్ని కూడా గౌరవిస్తే, నీ మతాన్ని నువ్వు ఆచరించుకుంటూ పరాయి మతాన్ని గౌరవిస్తే మన దేశం చాలా బాగుంటుందనే భావంతో ఈ వీడియో చేస్తున్నాను. కానీ కొంతమంది ఉన్న మతంలో ఉండి తడక్కన మళ్ళీ మతం మారిపోయి ఆ గతంలో ఉన్న తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు కొన్ని తరాల నుంచి వచ్చినటువంటి మతాన్ని ద్వేషించడం మొదలు పెడతారు. అది ఏమి కర్మో మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.